నమస్కారం. తెలంగాణ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల గురించి మరో అప్డేట్ మీ ముందుకొచ్చింది. దీని గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్త తెల్ల రేషన్ కార్డుల గురించి ఈ నెల 3వ తేదీ నుంచి అనగా అక్టోబర్ 3వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపిన తెలంగాణ ప్రభుత్వం పథకంలో చాలా మార్పులు చేసింది. ఆ మార్పుల గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసే కంటే ముందుగా తెలంగాణలోని ప్రతి ఇంటికి ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా తెల్ల రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపిన తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ మాట మార్చి 3వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపి ఇప్పుడు పూర్తిగా పథకంలో మార్పులు చేర్పులు చేసింది. గతంలోని ప్రభుత్వం సమగ్ర సర్వే పేరుతో ఎలాగైతే సర్వే నిర్వహించిందో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పేరుతో ప్రతి ఇంటింటికి వెళ్ళి మళ్ళీ సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పట్టణ ప్రాంతాన్ని, ఒక పల్లె ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటిలోని మహిళను కుటుంబ పెద్దగా నిర్ణయించి ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులందరికీ ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డు కింద 10 అంకెల నంబర్ను కేటాయించడం జరుగుతుంది. అలాగే ఆ ఫ్యామిలీ మొత్తానికి యూనిక్ ఐడెంటిటీ నంబర్ కింద ఒక 10 అంకెల నంబర్ని కేటాయించడం జరుగుతుంది. అలాగే ఆ కుటుంబ అనుమతితో ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక గ్రూప్గా ఫోటో తీసుకోవడం జరుగుతుంది. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా ఈ పథకంలోని లోటుపాట్లన్నింటినీ గమనించి ఏమైనా మార్పులు చేర్పులు అవసరం ఉంటే చేసి ఆ తర్వాత అత్యంత పగడ్బందీగా తెలంగాణ మొత్తం ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే డిజిటల్ కార్డు పేరుతో కొత్త రేషన్ కార్డుల విషయం ప్రభుత్వం పక్కకు పెట్టిందని ప్రతిపక్షాలని విమర్శిస్తున్నాయి. ఈ డిజిటల్ కార్డు పేరుతో కాలయాపన చేస్తూ ఈ పథకాన్ని మరో 6 నెలల పాటు పొడిగించడం జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజలు కూడా ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి మరో 6 నెలలు, సంవత్సరం పాటు పడుతుందని, అప్పటి వరకు తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ ఉండాల్సిందేనా అని నిరాశ చెందుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ ఈ ప్రక్రియ ఒక్కసారి పూర్తయితే ఆ డాటా అనేది ప్రభుత్వం దగ్గర ఎప్పుడూ ఉంటుంది కాబట్టి దీనివల్ల రైతు బంధు, రైతు బీమా మరియు పెన్షన్, ఆరోగ్యశ్రీ మరియు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డాటా మొత్తం దీని ద్వారా ఒకే రాష్ట్రం ఒకే కార్డు అనే విధానం ద్వారా అమలు చేయడం జరుగుతుందని తెలిపింది. దీని గురించి మరింత వివరాలు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి మాటల్లో విందాం. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ తెలంగాణ పేద ప్రజల యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. ఇదే రేషన్ కార్డ్, ఇదే ఆరోగ్యశ్రీ కార్డ్, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్, ఇదే మీ షాదీ ముబారక్, ఇదే మీ కళ్యాణ లక్ష్మి, ఇదే మీ రైతు బీమా, ఇదే మీ రైతు భరోసా, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి. మీ కుటుంబంలో పెద్దలు ఎవరైనా అకాల మరణం చేస్తే వాళ్ళ వివరాలు తొలగించడానికి, మీ కుటుంబంలో పిల్లలకు పెళ్ళైతే మీ కొత్త కోడలు వివరాలు పొందుపరచడానికి, మీ ఆస్తులు తల్లిదండ్రులు చనిపోతే విరాసత్ కింద మీ పేర్ల మీదకి మార్చుకోవాలన్నా ఈ కార్డు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వీలైతే మీ కుటుంబం అంతా ఒక గ్రూప్ ఫోటో దిగి ఈ డిజిటల్ కార్డుకి ఇవ్వండి. గవర్నమెంట్లో మీ కుటుంబాన్ని మొత్తానికి సంబంధించిన ఫోటో వివరాలు కూడా ఉంటే మీకు మెరుగైన వైద్యం, సరైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితోని క్షేత్రస్థాయిలో పేదవాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీరు నోట్ చేసుకోండి. ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. 3 తారీఖు నుంచి 7 తారీఖు వరకు 5 రోజులు ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇల్లు తిరిగి మీ వివరాలు పొందుపరిచి మీకు మెరుగైన సేవలను అందించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొచ్చారు. ఈ కార్డు వచ్చిన తర్వాత ఊర్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో రేషన్ తీసుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అనుకోకుండా ఇంకెక్కడికైనా పోతే కూడా ఉద్యోగ రీత్యా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా ఏమైనా పొందుపరచాలన్నా ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలను కోరుకుంటున్నా. ప్రజలకు ఒక మంచి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి బహు ప్రయోజన ఉపయోగంగా ఉండేటట్టు బహుళ ప్రయోజనం ఉండాలి. కార్డుతోని అన్ని రకాలుగా పేదలకి ఈ కార్డు ఉపయోగపడాలి. రేషన్ కార్డు లేనోళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మేము ప్రజా దర్బారు పెట్టినా ఏది పెట్టినా రేషన్ కార్డులకు వస్తున్నారు. ఇవాళ అధికారులు మీ దగ్గరకు వస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబాల రేషన్ కార్డులు తీసుకోండి. భవిష్యత్తులో మీ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, 1 స్టేట్ 1 కార్డ్, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరికీ కంటోన్మెంట్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా.